కాబట్టి గతంలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మతం మారితే ఇక ఈ కులం వాసన అంటదు. అంటనప్పుడు హిందువు కానప్పుడు దళితుడిగా రిజర్వేషన్లు పొందే హక్కు లేదని స్పష్టంగా తీర్మానించింది. రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను సభలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మా ముందు నోటీస్ కూడా లేకుండా ఆయన ఒక తీర్మానం పెట్టారు. ఏమిటి? దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అందించాలని చెప్పాను. నేను గట్టిగా అవునండి. నేను సుప్రీంకోర్టులో ఈ తీర్పును ఉటంకించి నేను చెప్పాను. అయితే పరిష్కారం అన్నది రిజర్వేషన్ విషయంలో నేను చెప్పింది ఏంటంటే దళిత క్రైస్తవులు కూడా వెనకబడ్డ మాట వాస్తవమే. కానీ క్రైస్తవులు కాని దళితులతో సమానంగా చూడబోకండి. మనకి బీసీసీ అని చెప్పని దళిత క్రైస్తవులకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉన్నది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి దళితుల నుంచి కన్వర్ట్ అయినట్టయితే మీరు దానికి 1% కేటాయించారు. ఒక 4% దళితులు క్రైస్తవులుగా వచ్చారనుకోండి, 4% ఇక్కడ కలపండి. రిజర్వేషన్ కూడా పెంచండి. ఆ వార దళితుల రిజర్వేషన్ తగ్గుతుంది. ఎందుకంటే దళితుల నుంచి వచ్చిన వాళ్ళు కదా, జనాభా ప్రకారం కదా వచ్చేది. అక్కడ 16 ఉంటే 4 దగ్గర 12 అవుతుంది. అప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు. అప్పుడు ఏమవుతుంది? దళిత క్రైస్తవులు మిగతా దళితులతో పోటీ పడరు. దళిత క్రైస్తవులు వాళ్ళ మధ్య పోటీ ఉంటుంది. అలా కాకుండా మా ఇంటికి వస్తే మాకేం ఇస్తాం, మీ ఇంటికి వస్తే మాకేం తెస్తాం అని గడుసుగా వాళ్ళని కొట్టాలనుకుంటే ఎట్లాగా? నేను ఆ ప్రతిపాదన చేశాను. కాబట్టి రిజర్వేషన్లకి నిజంగా మనసుంటే పరిష్కారం ఉన్నది. ఇవన్నీ కూడా రాజకీయం ఆడడం కోసం. ఇది రిజర్వేషన్ అసలు కాదండి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తీర్మానం ప్రవేశపెట్టారంటే ఇది రాష్ట్ర స్థాయిలో చేయడానికి వీలుంటుందా అసలు? పొలిటికల్ సిగ్నల్ అంతే, చేసేది కాదు. అది జరగలాది, జరగదు. ఆయనకి తెలుసు. కానీ ఆయన సిగ్నల్ ఇస్తున్నాడు మైనారిటీస్కి. ఆ డిమాండ్ ఇప్పటికీ నడుస్తోందండి. అది ఒక పొలిటికల్ డిమాండ్ ఇప్పటికీ ఉంది. దానికి పరిష్కారం నేను చెప్పింది. అంతేగాని మతం మార్చుకున్నాక దళితులుగా చూడాలని చెప్పంటే సాధ్యం కాదు. వెనుకబడుతున్నది కాబట్టి మాకు కేటాయించిన అదనంగా అంటే సాధ్యం. ఈ రెండు వేరు వేరు అంశాలు. మనం కలగాపలకం చేస్తున్నప్పుడు పెద్దల్లో ఏంటంటే వివక్షకు పొందిన వాళ్ళకి, అణగారిన వాళ్ళకి న్యాయం జరగాలని కాదు, నాకు జరగాలి. వాడేమైనా పర్లేదు. మనందరి తెలివితేటలు అలా ఉపయోగిస్తున్నాం. ప్రతి కులము, ప్రతి వర్గము, ప్రతి కుటుంబము నాకు కావాలి. దానికే కులాన్నో మరిదాన్నో ఆపాదిస్తున్నాం. కొంచెం గడుసతనం పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించాలి. అలా చేస్తే పరిష్కారాలు వస్తాయి. ఇక ఇప్పుడు వచ్చిన తీర్పు రిజర్వేషన్ గురించి కాదు నాకు అర్థమైనంత వరకు. అవునండి. అది ప్రొటెక్షన్ సివిల్ రైట్స్ యాక్ట్ మనకి కులం పేరుతో దూషించడం కానీ, దుర్భాషలాడడం కానీ, లేకపోతే నిందించడం కానీ, హింసకు పాల్పడడం కానీ చేస్తే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాం. మామూలు నేరాల కంటే ఎక్కువగా. అది మళ్ళీ మొదటి తీర్పుకి రెండో తీర్పుకి అవినాభావ సంబంధం ఉన్నది. ఎప్పుడైతే హైందవం నుంచి బయట పోగానే నీకు ఆ కులం లేదని చెప్పి అన్నారో, కులం పేరుతో ఉన్న రక్షణ మీకు లభించదు. అలా కాకుండా వేరే కావాలంటే దళిత క్రైస్తవులకు మరొకరికి కావాలంటే ఇంకో చట్టం పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ ఈ చట్టం కింద రాదు. దానిలో సుప్రీంకోర్టు చేసిన సరైన పని. లేకపోతే ఈ సమాజాన్ని కల్పించలేము. ప్రతి వాళ్ళు కూడా గడుసుతనాన్ని ఎక్కువ చూపెట్టేసి తమ లాభం కోసం సమాజాన్ని గందరగోళం చేస్తుంటే ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తోందండి. అది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం లైన్స్లోనే ఉంది. అది బీసీల కోసం, అంటే బీసీల అత్యాచారాల నిరోధక చట్టం అన్నమాట. అంటే ఇప్పుడు సమాజంలో ఆల్రెడీ ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు. ఇప్పుడు బీసీలకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే దాదాపు బహుశా 50% కంటే ఎక్కువ మందికి ఈ 2 చట్టాలు వర్తిస్తాయి. అది ఇంకా ఎక్కువేమో. సో ఈ విధంగా చేయడం అంటే పోల్ ప్రామిస్ కింద చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చాము అని, ఎస్పెషల్లీ టీడీపీ. దీనివల్ల దీర్ఘకాలికంగా లాభమా, నష్టమా? మంచి ప్రశ్న. మన దేశంలో రాజకీయాన్ని మనం చూస్తే తొలుత నుంచి కాస్త అటు ఇటుగా మనకి చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ దళితులు, మైనారిటీలు, ఉత్తర భారతంలో బ్రాహ్మణులు, దక్షిణాదిన పెద్దగా బ్రాహ్మణుల ఆధిపత్యం లేదు. ఈ 3 కులాలు, మిగతా స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని కులాలు చేరడం, ఈ 3 ప్రధానంగా వాటి. కాంగ్రెస్ ఇతర పార్టీలు బీసీలు. మీరు పొలిటికల్ మొబిలైజేషన్ చూసినట్లయితే దేశమంతా కూడా ఇది బ్రాడ్గా డివిజన్ కనిపిస్తుంది. ఆ కారణంగానే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ప్రధానంగా బీసీలు, ఒక బీసీల పార్టీగా, బీసీల నాయకత్వం, బీసీల ప్రాతినిధ్యం. సహజంగానే మరి మీ సామాజికంగా వర్గాలను సమీకరించినప్పుడు మీరు ఓట్ల కోసం చెప్పని రాజకీయంగా ఆ వర్గాలకు కొంత మేలు చేయాలని ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా ఇది. కానీ చాలా ఆలోచించి చేయాలి, లోతుగా చేయాలి. ఎందుకంటే దళితుల విషయంలో అస్పృశ్యత అనేది కీలకం, చారిత్రకంగా. దానివల్ల వచ్చిన వివక్ష కీలకం. బీసీలు అలాగే హోమోజినస్ గ్రూప్ కాదు. బీసీల్లో నిజంగా ఎంతో కొంత వివక్ష గురైన ఉన్నారు. ఉదాహరణకి వృత్తి బీసీలు ఉన్నాయి, ఆక్యుపేషనల్ బీసీస్, చాకలి, మంగలి లాంటి కొన్ని కులాలు, ముఖ్యంగా ప్రధానంగా బహుశా 2 కులాలు ఉంటాయి. మిగతా వాటిలో అంతగా పెద్ద వృత్తి ఉన్నా కూడా వృత్తి వల్ల వివక్ష అనలేము. వడ్రంగి లేకపోతే కంసాలి ఇలాంటివి అంత వివక్ష. అక్కడ వివక్ష ఉన్నట్టయితే ఖచ్చితంగా దానికోసం కొన్ని ఏర్పాట్లు చేయడం సరే.
కానీ కొన్ని బీసీలుగా మనం చేర్చాం తప్ప ఏ రకంగానూ కూడా సామాజికంగా తేడా లేదు. కులం పేరుతో ఇప్పుడు ఆ కులాల పేర్లు మీరు నేను ప్రస్తావించడం అక్కర్లేదు. అక్కడ ఊరికే పెట్టాం. ఇంకా కొత్తగా చేరుస్తున్నాం. మండల కమిషన్ ప్రకారం అయితే రెడ్లు, ఆహ్, కమ్మవారు, కాపులు అందరూ కూడా బీసీలు. హుహు. మీరు తమిళనాడు చూసినట్టయితే బ్రాహ్మణులు తప్ప, జంధ్యం వేసుకున్న తప్ప అందరూ బీసీలే. తమిళనాడులో చాలా ప్రాంతాల్లో కమ్మవారు బీసీలు. గౌండర్లు బీసీలు అక్కడ. చాలా ఉన్నతమైన కులం అది. అన్ని రకాలుగా కూడా. కర్ణాటకలో ఒక్కలిగాలు, లింగాయతులు ఇద్దరు బీసీలు. కమ్మారెడ్లు బీసీలు. హాస్యాస్పదం గదా! వీళ్ళకి వివక్ష ఉందని చెప్పని, లేకపోతే మరి ఈ చట్టాలు ప్రయోగిస్తామని చెప్పినది. కాబట్టి ఆక్యుపేషనల్ బీసీస్. కొన్ని వృత్తుల్ని నీచ వృత్తులుగా భావించి, ఆ కులాల వృత్తులకు పరిమితమే చేసినట్టయితే, అక్కడ కొంత ఆలోచన చేయవచ్చు. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేస్తే సమాజంలో డైల్యూట్ చేసినవాళ్ళం అవుతాం. నిజంగా రక్షణ ఇవ్వాల్సింది రక్షణ బదులు హాస్యాస్పదం అవుతుంది. అనవసరంగా వివాదాలు సృష్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి రక్షణ ఇవ్వాల్సిన అవసరం అన్నది ఆక్యుపేషనల్ గ్రూప్స్‌కి. కొన్ని నీచ వృత్తులుగా పరిగణించి కొన్ని కులాలకు పరిమితం చేస్తే, అక్కడ వివక్ష ఉన్న చోట్ల జాగ్రత్తగా పరిశీలించి ఇచ్చినట్టు ధర్మం అది. అంతకు మించి మొత్తం చేస్తే నిజంగా రక్షణ కావాల్సిన వాళ్ళకి రక్షణ కరువవుతుంది. అందరికీ కేటాయించేసి చివరికి హాస్యాస్పదం చేసేవాళ్ళం అవుతాం. దీని వెనక ఉద్దేశం నాకు అర్థమైంది ఏంటంటే, రాయలసీమలో బీసీలు ఎక్కువుంటారు. అక్కడ కొంచెం ఫ్యూడల్ భావజాలం ఎక్కువగా ఉంది చాలా కాలంగా. కాబట్టి రాజకీయంగా, సామాజికంగా ఎంతో కొంత అణచివేతకు గురయ్యారక్కడ. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నట్టున్నారు దీన్ని. కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో మిగతా ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి లేదు. కాకపోతే అట్లా ఒక ప్రాంతానికి చేయలేరు గాబట్టి మొత్తంగా బీసీలకి చేస్తే మీరన్నట్టు రాజకీయంగా కూడా అది కలిసొస్తుంది గాబట్టి చేస్తున్నారు. అయితే ఫలితంగా ఏమవుతోందంటే చివరికి రక్షణలో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. మిగతా వాళ్ళు మైనారిటీలుగా అవుతారు. ఇటువంటి రక్షణ లేని వాళ్ళు. అందుకనే ఒక భారతదేశంలోనే బ్రాహ్మలు బీసీ కావాలని కోరుకుంటున్నారు. కాపులు బీసీ కావాలని కోరుకుంటున్నారు. హ్మ్. పటేల్స్ బీసీ కావాలని కోరుకుంటున్నారు. గుజరాత్‌లో పటేల్స్ అంటే అత్యున్నత స్థాయికి చెందినవాళ్ళు. అవును. మరాఠాలు బీసీ కావాలని కోరుకుంటున్నారు. అవును. ప్రపంచంలో ఎక్కడ వింత ఉండదు. అంటే దళితులు కాలేరు గాబట్టి ఇక ఆ! బీసీలు జాట్లు కావాలని బీసీ కావాలని కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారు. మీరు రాజస్థాన్‌లో మీకు గుర్తుండుంటుంది. వాళ్ళు గుజ్జర్లకి ఆహ్, అవును. జాట్లకి బీసీ చేస్తా ఉన్నారు. గుజ్జర్లంతా ఉద్యమం చేశారు. వాళ్ళొస్తే హ్మ్. మరి మేము బీసీలో మాకు నష్టం జరుగుతుందని. అయితే వాళ్ళని హ్మ్. ట్రైబల్స్ చేస్తా ఉన్నారు. మీనస్ అంతా ఉద్యమం చేశారు. హ్మ్. చివరికి దీన్ని రాజకీయం చేసి హాస్యాస్పదం చేస్తున్నాం. నిజంగా హ్మ్. వివక్ష గురైన వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వటం అవసరమే. కానీ ఆర్థికంగా చూసుకోవాలి. వివక్ష గురైన వర్గాలకే అందాలి. కాలక్రమేణా అవసరం లేకుండా చేయాలి. అన్నిటిని మించి మంచి ప్రమాణాల పాఠశాల విద్య ఇవ్వాలి. అక్కడ రిజర్వేషన్ గొడవ లేదు కదా! ఎవడు వద్దన్నాడు విద్యని? విద్యను నాశనం చేసింది మీరు. స్కూలుకెళ్తే పిల్లలు బాగుపడే అవకాశాన్ని ఇచ్చారనుకోండి. ఏ కులంలో పుట్టినా తెలివితేటలను దేవుడు పుష్కలంగా ఇచ్చాడు. అసలు చేయాల్సిన పని చేయకుండా కులాల మధ్య తంపులు తీసుకొచ్చి రాజకీయంగా లాభం పొందాలని చూస్తున్నాం. అన్ని పార్టీలు దీనిలో ఈ గేమ్‌లో ఆరితేరిపోయినాయి. కొంచెం బయటపడాలి. హ్మ్. ఎక్కడో చోట విజ్ఞతతో ఆలోచించాలి. అవునండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ.